రాబర్ట్ క్లేవ్ నుండి బ్రిటిష్ పార్లమెంట్ కు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఏమి ఉందంటే, మన దగ్గర 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు, కానీ భారతదేశం తరపున 18,000 మంది సైనికులు ఉన్నారు. ఈ యుద్ధంలో మనం ఓడిపోవడం తథ్యమని. భారతదేశ సైన్యంలో ఒక్కొక్క సైనికుడి గురించి ఇంగ్లాండ్ లోని పార్లమెంట్ లో ఏమని చెప్పుకునేవారంటే, భారతదేశానికి చెందిన ఒక్కొక్క సైనికుడు 5 ఆంగ్లేయ సైనికులను మట్టుపెట్టగల సమర్థులని. మరి అంత శక్తిగల 18,000 మంది సైనికులు 300 మంది తమకంట బలహీనమైన ఆంగ్లేయ సైనికుల చేత ఎలా ఓడిపోయారు? ఇది చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. 1757లో భారతదేశం ఘోర పరాజయం చూసింది. ఆ యుద్ధంలో భారతదేశం కనుక గెలిచి ఉంటే వందల సంవత్సరాల పాటు భారతీయులు బానిసలుగా మగ్గి ఉండేవారు కాదు. ఆ యుద్ధం పేరే ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధాన్ని ఎందుకు ఓడిపోయామో తెలుసుకునే ముందు ఒక వ్యక్తి గురించి మనకు తెలియాలి. అతనే సిరాజుద్దౌలా. ఆంగ్లేయులు మన దేశానికి వచ్చింది వ్యాపార నిమిత్తం కాదని, ఈ దేశాన్ని బానిస దేశంగా మార్చడానికి వచ్చారని బెంగాల్ కి నవాబ్ అయిన సిరాజుద్దౌలాకు అర్థమైంది. దానితో ఆయన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏదైనా పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మహా పోరాటం భాగంగానే సిరాజుద్దౌలా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆంగ్లేయుల తరపున యుద్ధానికి వచ్చిన వ్యక్తి పేరు రాబర్ట్ క్లేవ్. తాను ఆంగ్లేయుల సైన్యానికి సైన్యాధిపతి. మరో పక్క భారతదేశం తరపున పోరాడుతున్న సైన్యానికి సైన్యాధిపతి పేరు మీర్ జాఫర్. రాబర్ట్ క్లేవ్ కు విషయం అర్థమైంది. ఆంగ్లేయులు భారతీయులను ముఖాముఖిగా ఎదుర్కొంటే ఆంగ్లేయులు ఓడిపోవడం ఖాయమని, యుద్ధం గంట కూడా జరిగే అవకాశం లేదని. క్లేవ్ ఈ విషయాన్ని ఎన్నోసార్లు ఆంగ్లేయ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఆంగ్లేయ ప్రభుత్వానికి రాబర్ట్ క్లేవ్ ఒక లేఖ రాశాడు. మన వద్ద కేవలం 300 మంది మాత్రమే సైనికులు ఉన్నారని, కనుక మనం యుద్ధం గెలిచే అవకాశం లేదని. ఒకవేళ బ్రిటిష్ పార్లమెంట్ యుద్ధంలో జయించాలని భావించినట్లయితే మాకు అదనంగా సైన్యాన్ని పంపించవలసింది అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖకు జవాబుగా క్లేవ్ కు బ్రిటిష్ పార్లమెంట్ నుండి మరో ఉత్తరం వచ్చింది. ఆ లేఖలో ఏముందంటే, మన వైపు ఇంతకంటే అధికంగా సైనికులు లేరు. కారణం 1757లో సరిగ్గా ప్లాసీ యుద్ధం జరిగే సమయంలో ఆంగ్లేయులు ఫ్రాన్స్ లో నెపోలియన్తో యుద్ధం చేస్తున్నారు. నెపోలియన్ ఆంగ్లేయులను ఫ్రాన్స్ నుండి తరిమి కొడుతున్నాడు. దానితో ఆంగ్లేయుల సైనిక బలమంతా అక్కడ ఉండడం వలన ఇంతకంటే అదనంగా మేము సైన్యాన్ని పంపించలేము. ఆ 300 మందితోనే ఆ ప్లాసీ యుద్ధాన్ని జయించవలసి ఉంటుంది అని జవాబొచ్చింది. దానితో రాబర్ట్ క్లేవ్ 2 గూఢచారులను నియమించాడు. యుద్ధం జరిగితే ఓటమి ఖాయమని గుర్తించాడు. ఆ గూఢచారులతో ఇలా అన్నాడు: మీరు వెళ్ళి సిరాజుద్దౌలా సైన్యంలో లంచం తీసుకునేవారు ఎవరైనా ఉన్నారేమో కనిపెట్టండి. అటువంటి లోబులు ఎవరైనా ఉంటే గుర్తించండి అని. ఆ 2 గూఢచారులు సిరాజుద్దౌలా సైన్యాన్ని పరిశీలించి ఒక విషయం చెప్పారు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడి పేరు మీర్ జాఫర్. మీరు అతన్ని లంచాన్ని ఇవ్వగలిగితే తాను భారతదేశాన్ని అమ్మివేయగలడు. అంతటి లోబి అతను. ఇక మీర్ జాఫర్ ఎటువంటి వాడంటే, తాను రాత్రింబవలు ఒకటే కళ్ళకంటూ ఉండేవాడు. తాను ఎన్నాటికైనా బెంగాల్ నవాబు కావాలని. ఆ కాలంలో బెంగాల్ నవాబు కావడం అంటే ఈ రోజు మన దగ్గర ఎందరో రాజకీయ నాయకులు ప్రధానమంత్రి కావాలని కళ్ళు కనడం లాంటిది. అందుకోసం వారు దేశాన్ని అమ్మటానికైనా వెనుకాడరు. కాబట్టి మీర్ జాఫర్ మనసులో నేను ఎలాగైనా బెంగాల్కు నవాబు కావాలని. ఆ దురాశ ఎంతటిదో గుర్తించగలిగాడు రాబర్ట్ క్లేవ్. రాబర్ట్ క్లేవ్ మీర్ జాఫర్కు ఒక లేఖ రాశాడు. ఆ లేఖ కూడా ఒక డాక్యుమెంట్స్ లో ఉన్నది. ఆ లేఖలో తను 2 విషయాలు రాశాడు. చూడు మీర్ జాఫర్, నీవు ఆంగ్లేయులతో స్నేహం చేసినట్లయితే మేము యుద్ధం గెలిచిన తర్వాత నిన్ను బెంగాల్కు నవాబు చేస్తామని. ఇక రెండవ విషయం, నీవు బెంగాల్ నవాబు అయ్యావంటే సంపద సమస్తం నీదవుతుంది. ఆ సంపదలో మాకు 5% ఇచ్చి మిగతా శాతం నువ్వు దోచుకోవచ్చు అని. అప్పటికే ఎన్నో కళ్ళు కంటున్న మీర్ జాఫర్ ఆ లేఖకు జవాబు రాశాడు: మీరు చెప్పిన 2 విషయాలు నాకు సమ్మతమే. ఇంతకీ నేను ఏం చేయాలో చెప్పండి అని. అప్పుడు రాబర్ట్ క్లేవ్ రాశాడు: మీరు చేయవలసిందల్లా ఒకటే. యుద్ధం ప్రారంభమైన రోజు మీరు మీ 18,000 మంది సైనికులను ఎటువంటి పోరాటం చేయకుండా మాకు సరెండర్ కావాలని. చరిత్ర అందించిన సాక్ష్యాధారాలను అనుసరించి 1757 జూన్ 20వ తేదీన భారతదేశానికి చెందిన 18,000 మంది సైనికులు కేవలం 40 నిమిషాల్లో మీర్ జాఫర్ చెప్పిన కారణంగా 300 మంది ఆంగ్లేయ సైనికుల ముందు సరెండర్ అయ్యారు. రాబర్ట్ క్లేవ్ ఏం చేశాడంటే, తన 300 మంది సైనికులతో ఈ 18,000 మంది సైనికులను బంధించేశాడు. 10 రోజుల పాటు భారతీయ సైనికులు ఆకలితో అలమటించేలా చేశారు.
ఫోర్ట్ విలియంలో 18,000 మంది సైనికులు బందీలుగా ఉంచాడు. 11వ రోజున ఆ సైనికులందరినీ హతమార్చారు. ఆ హత్య చేయించడంలో మీర్ జాఫర్ క్లేవ్కు సహకరించాడు. ఆ తర్వాత రాబర్ట్ క్లేవ్ బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలాను ముషీదాబాద్లో హత్య చేయించాడు. ఎందుకంటే అప్పట్లో ముషీదాబాద్ బెంగాల్కు రాజధాని, కలకత్తా కాదు. సిరాజుద్దౌలా హత్యలో రాబర్ట్ క్లేవ్ మరియు మీర్ జాఫర్ ఇద్దరి హస్తం ఉన్నది. అందుకు ఫలితంగా ఏం జరిగింది? మన దేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీని తరిమివేయాలనుకున్న సిరాజుద్దౌలా మరణించాడు. ఈస్ట్ ఇండియాతో మైత్రి బంధాన్ని కొనసాగించాలనుకున్న మీర్ జాఫర్ బెంగాల్కు నవాబ్ అయ్యాడు. కేవలం మీర్ జాఫర్ తన స్వార్థం కోసం, తన దురాశ వల్ల ఈ దేశం పట్ల ఎటువంటి ద్రోహానికి పాల్పడుతున్నాడో, దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో కూడా మీర్ జాఫర్కి తెలుసు. తన దురాశ తీరడానికి ఈ దేశానికి ఎటువంటి దుర్గతి పట్టించినా పర్వాలేదని తను ఆనాడు ఆలోచించి ఉండకపోతే మనం 1757లోనే ఆంగ్లేయుల బానిసత్వం నుండి విడిపడి ఉండేవాళ్ళం. ఎందుకంటే మన వైపు 18,000 మంది సైనికులు ఉన్నారు. 300 మంది ఆంగ్లేయ సైనికులను చంపడం మనకసలు విషయమే కాదు. 1757లో మనం ఆంగ్లేయుల దాస్యం నుండి విముక్తులయ్యేవాళ్ళం. ఇది మొదటి విషయం. రెండవ విషయం, 1757 నుంచి 1947 వరకు 200 సంవత్సరాల పాటు మనం భరించిన ఈ బానిసత్వ సంఖ్యలను విడిపించడం కోసం ఎందరో మంది మహావీరులు ప్రాణత్యాగం చేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఉద్దమ్ సింగ్, తంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, వీర్ సవర్కర్ వంటి ఎందరో మహావీరులు ప్రాణాన్ని అర్పించారు. సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ టాపర్. ఉద్దమ్ సింగ్ కావాలనుకుంటే ఎంతో ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించేవారు. వారు ఎంతో ధనవంతులు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తమ యవ్వన జీవితాన్ని ఆనందోత్సాహాలతో గడిపేవారు. తమ విలువైన నవ యవ్వనాన్ని ఉరి కంబానికి ఎక్కించేవారు కాదు. మీర్ జాఫర్ ఉండి ఉండకపోతే భారతదేశానికి బానిసత్వం అనే కొత్త అధ్యాయం ఉండేది కాదు. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ లేదా షేర్ చేయండి.